Hello friends. Welcome back to the course of exports and imports. ఈ వీడియోలో నేను కొద్దిగా షార్ట్గా ఒక వీడియో పెడుతున్నాను ఎందుకంటే నా క్లయింట్ కి క్వశ్చన్ వచ్చింది, అందుకు ఇది కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. ఇందులో నేను ఎన్విఓసిసి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు నా యొక్క స్టూడెంట్, నా యొక్క క్లయింట్కి ఇక్కడ ఈ పదం అనేది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు షిప్పింగ్ లైన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పినారంటే ఇది ఎన్విఓసిసి అని చెప్పినారు, మాకు ఏం అర్థం కాలేదు అన్నట్టు వాళ్ళు చెప్పినారు. అయితే ఈ వర్డ్ అనేది చాలా సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇందులో వీడియో క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీకు కూడా ఈ వర్డ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి పదం మీకు వచ్చినప్పుడు దాని గురించి మీకు అర్థం కావాలి కదా, అసలు ఏంది దాని గురించి ఐడియా రావాలి కదా. కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నాను. కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. అయితే ఎన్విఓసిసి అంటే ఏంది? ఇక్కడ అండ్ ఎన్విఓసిసి రిఫర్స్ టు ద నాన్ వెసల్ ఆపరేటింగ్ కామన్ క్యారియర్. ఇక్కడ ఏంటంటే నాన్ వెసల్ ఆపరేటింగ్ అంటే చిన్న చిన్న క్యారియర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం షిప్పింగ్ చేస్తుంటాం, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చిన్న క్యారియర్స్ ఉంటాయి కదా. క్యారియర్ అంటే ఎలా చెప్పాలి మీకు, ఒక చిన్న చిన్న లారీస్ అనుకుందాం, లారీస్లో వేసేసి మనము పంపించిన తర్వాత అక్కడ అది పెద్ద షిప్లో వాళ్ళు ఇస్తారు అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కంటైనర్స్ ఉన్నాయి. అయితే చిన్న చిన్న కంటైనర్స్ కావచ్చు, లేదంటే ఒక కంటైనర్లో ఒక 4-5 మెంబర్స్ది ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ పెట్టేసి మరి ఆ సింగిల్ కంటైనర్ వచ్చేసి పెద్ద దానిలో పెట్టేస్తారు. అయితే ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్ఓసిసి అంటే ఏంది? ఇక్కడ చూడండి, వెన్ ఆప్టింగ్ ఫర్ ఓషన్ ట్రాన్స్పోర్ట్ టు ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ మెటీరియల్స్, ఎన్విఓసిసి ఈజ్ అన్ ఇంటర్మీడియటరీ దట్ హెల్ప్స్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ దట్ మే నాట్ రిక్వైర్ ఎన్ ఎంటైర్ కంటైనర్ టు షిప్ దేర్ గుడ్స్. అంటే ఒక ఇంటర్మీడియట్, ఒక ఏజెంట్ అనుకుందాం, ఒక చిన్న ఏజెంట్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు స్పైసెస్ ఉంటాయి, స్పైసెస్లో మనము ఒకటేసారి 27 tons ఎవరు పంపారు కదా, ఒక 1 ton స్పైస్ పంపిస్తారు అనుకో, స్పైసెస్. ఇంకో 1 ton ఆనియన్స్ అనుకుందాం, ఇంకో 1 ton డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనుకుందాం. ఇలా అన్నీ కలిపేసి ఒక 25 tons అలా కలెక్ట్ చేసి ఆ ఏజెంట్ కలెక్ట్ చేసి ఏం చేస్తాడంటే ఆ కంటైనర్లో ఫిల్లింగ్ చేస్తాడు. ఆ కంటైనర్లో ఫిల్లింగ్ చేసేసి మొత్తం కంటైనర్ ఫిల్అప్ చేసేసి పంపిస్తాడు. అంటే అలాంటి ఏజెంట్ని ఎన్విఓసిసి అంటాం. ఏమంటాం? ఎన్విఓసిసి అంటే నాన్ వెసల్ ఆపరేటింగ్ కామన్ క్యారియర్ కూడా అంటాము. అతను ఒక ఏజెంట్, ఆ ఏజెంట్ ఇంటర్మీడియట్ ఉంటారు మధ్యలో. అతను అందరి ఒక గుడ్స్ కలెక్ట్ చేసుకుని ఆ కంటైనర్ ఫిల్అప్ చేసేసి అది షిప్పింగ్ లైన్లో ఇచ్చేస్తారు. అక్కడ నుంచి షిప్పింగ్ లైన్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ముందు వేరే కంట్రీస్కి పంపించేస్తారు. అయితే ఇది ఇంపార్టెంట్ పదం ఉంది. ఇప్పుడు ఇంకా మీకు ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మీరు షిప్పింగ్ చేసేటప్పుడు చాలామంది అడుగుతారు, ఏంటంటే సార్ 1 ton పంపించచ్చా, 2 tons పంపించాలా, ఎలా పంపించాలని అడుగుతుంటారు. అంటే అప్పుడు ఈ పర్సన్ని కలవాలి. ఎన్విఓసిసిని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అతను ఏం చేస్తాడంటే ఆ 1 ton 2 ton ఉన్నా కానీ ఇందులో స్పేస్ ఉంది, ఏ కంటైనర్ స్పేస్ ఉంది ఆయనకి తెలిసి ఉంటుంది. అది కూరగాయలు పంపించాలంటే ఆ రెఫ్రిజిరేటెడ్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ లాగా, అందులో స్పేస్ ఉందా లేదంటే వేరే దానిలో ఎందులో ఉంది అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. అలాగే ఇంకా డ్రై కంటైనర్స్ కూడా, డ్రై ఐటమ్స్ పంపించినప్పుడు డ్రై కంటైనర్స్లో అలాంటి స్పేస్ ఉందా 1 ton 2 ton కోసము, లేదంటే 5 ton స్పేస్ ఎక్కడ ఉంది వీళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే ఈ ఏజెంట్స్ని మీరు కాంటాక్ట్ చేయాలి. ఎన్విఓసిసి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. అయితే ఇలాంటి విషయాలు వస్తుంటాయి, ఎన్విఓసిసి కావచ్చు, లేదంటే ఇంకా బిల్ ఆఫ్ లేడింగ్స్ గురించి కావచ్చు, లేదా ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీరు కరెక్ట్గా ఫార్మాట్లో నేర్చుకున్నట్టయితే 100% మీకు బిజినెస్లో హెల్ప్ అవుతుంది. ఇంకో విషయం ఏముంటుందంటే, నాట్ ఓన్లీ నేర్చుకోవడం, ఎక్కడో ట్రైనింగ్ తీసుకున్నారో. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తుంటారు, సార్ మేము ఢిల్లీలో తీసుకున్నాము, మేము గుజరాత్ వెళ్ళి తీసుకున్నాము, ముంబై వెళ్ళి తీసుకున్నాము కానీ అక్కడ డబుల్ పే చేసేసినాము, అంతా చేసినాము, కానీ ఇప్పుడు మళ్ళీ మాకు డౌట్ వస్తుంది, ముందు పని చేయలేకపోతున్నామని చాలామంది అంటారు.
అయితే మా ఇక్కడ సబ్జెక్ట్ ఏముందంటే కంప్లీట్గా మా కన్సల్టెన్సీ సబ్జెక్ట్ ఎలా ఉందంటే మేము మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు షిప్పింగ్కి సంబంధించిన హెల్ప్ కావచ్చు, లేదంటే బయ్యర్స్కి సంబంధించిన హెల్ప్ కావచ్చు, లేదంటే సెల్లర్స్కి సంబంధించిన హెల్ప్ కావచ్చు, ఇలాంటి కంప్లీట్ హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది సీరియస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదో టైంపాస్ కోసము కలవడము అది చేయడం అంటే చాలామంది వచ్చే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, మా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది మా దగ్గర. పర్ఫెక్ట్ ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది. అది మీరు ఒక్క కంటైనర్ పంపించాలన్నా, 1000 కంటైనర్స్ పంపించాలన్నా, ఎన్ని టన్నులు పంపించాలన్నా, ఏ ప్రోడక్ట్ పంపించాలన్నా మా యొక్క ప్రాసెస్ ఉంది, మా యొక్క టీం ఉంది. కాబట్టి మీకు 100% సర్వీసెస్ అనేవి ఫ్యూచర్లో దొరుకుతాయి. కాబట్టి ముందే ప్లాన్ చేసుకొని మీరు కాంటాక్ట్ చేయండి. వెంటనే ట్రైనింగ్ తీసుకోండి. మరియు డాక్యుమెంటేషన్ కూడా చేసిస్తున్నాము. వెంటనే డాక్యుమెంటేషన్ చేసుకుంటే మరియు బయ్యర్స్ డేటా కావచ్చు, లేదంటే ఇంకా మీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, అది కూడా కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. వెంటనే మేము రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మరి బయ్యర్స్తో మాట్లాడేసి బిజినెస్ మీద మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది కన్స్ట్రక్షన్ కావచ్చు, అది కన్స్ట్రక్షన్ బిజినెస్ కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకా మెటల్స్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు. ఏదైనా మీరు స్టార్ట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అయితే ఈ పదం గురించి చెప్పినాను, కొద్దిగా వీడియో లాంగ్ అయిపోయింది. NVOCCని మీరు కాంటాక్ట్ చేయాలి. ఆ ఏజెంట్ ఇంటర్మీడియట్ని కాంటాక్ట్ చేయాలి. ఒక 1 ton 2 tons 5 tons కూడా పంపించాలంటే. ఇది మీకు ఎక్కడ తెలుస్తుందంటే, ఇది మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్ గురించి నేను వీడియోస్ పెట్టినాను నా కోర్సులో. అది మీరు తీసుకున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది NVOCC యొక్క రోల్ ఏముంటుంది, ఇంపార్టెంట్ రోల్ ఏముంటుంది, మరియు వీళ్ళని ఎందుకు కాంటాక్ట్ చేయాలి, మరియు మాస్టర్ బిల్ ఆఫ్ లీడింగ్కి దీనికి లింకప్ ఏముంటుంది, మీకు ఐడియా అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మీరు నా ట్రైనింగ్ వెంటనే తీసుకోండి. నా వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది షేర్ చేస్తలేరు, వీడియోస్ని చూస్తున్నారు, అలాగే వదిలేస్తున్నారు. అయితే మిగతా తెలుగు వాళ్ళ కోసము, మిగతా తెలుగు వాళ్ళు ఎటు పోవాలి, వాళ్ళు కూడా నాలెడ్జ్ రావాలి కదా. ఇంత డీటెయిల్ ట్రైనింగ్స్ అయితే మీరు యూట్యూబ్లో చూడండి, ఇక్కడ లేవు, మ్యాక్సిమంగా లేవు. కాబట్టి మీరు షేర్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ జరుగుతుంది. కాబట్టి నాకు కూడా హెల్ప్ అవుతుంది 100%. మీరు షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది, మా టీంకి హెల్ప్ అవుతుంది. కానీ మీరు ఒక షేర్ చేస్తే, నా వీడియో షేర్ చేస్తే అది లక్షలాది మంది తెలుగు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మేము ఒక 5-10 మెంబర్స్కి మాకు హెల్ప్ కావచ్చు, కానీ మీరు నా వీడియోస్ ఫార్వర్డ్ చేస్తే మిగతా వాళ్ళకి లక్షలాది మందికి హెల్ప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.